30 సంవత్సరాలుగా మహిళలను పార్లమెంట్ లో కూర్చోబెట్టాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం అనేక దఫాలుగా మరి బిల్లులు పాస్ చేసినా కూడా వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి, అప్పుడున్న యూపీఏ కూటమి దాదాపు వాజ్పేయి గారి హయాంలో 4 సార్లు మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టినా కూడా మరి మహిళలు పార్లమెంట్ కు అసెంబ్లీకి పోవద్దని చెప్పి ఒక కుట్ర పన్నుతూ వారు మరి సపోర్ట్ చేయకుండా బిల్లు వీగిపోయేలాగా మరి అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రపక్షాలు ఈ బిల్లును మహిళా రిజర్వేషన్ రావద్దు, వీళ్ళు వస్తే బాగుండదు, మహిళల్లో సాధికారత కావద్దు, ఓన్లీ వాళ్ళు వంట చేసుకుంటే ఇంట్లోనే ఉండాలనే ఒక విషపూరితమైన ఆలోచనతోనే అనేక దఫాలుగా మరి కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటా ఉన్నది. ఈ రోజు కూడా మరి నిన్న నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి మహిళా రిజర్వేషన్ బిల్లును మరి పార్లమెంట్ లో ప్రవేశపెడితే ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు దాదాపు 211 మంది సభ్యులు ఈ మహిళా రిజర్వేషన్ ను వ్యతిరేకించడం జరిగింది. ఈ రోజు దానికి నిరసనగా మరి హుస్నాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి వారి దిష్టి బొమ్మను తగలబెట్టుతున్న సందర్భంగా మరి పోలీసులు అడ్డుకోవడం జరిగింది. గతంలో నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలబెట్టడం జరిగింది. మరి వాళ్ళు కాలబెట్టినప్పుడు ఒక దేశ ప్రధాని హోదాలో ఉన్న ప్రధానమంత్రి బొమ్మను కాలబెట్టినప్పుడు మేము రాహుల్ గాంధీ బొమ్మను కాలబెడతా ఉంటే అధికారులు, పోలీస్ అధికారులు ఎందుకు అడ్డుకుంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా అని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ అధికారులను మేము అడుగుతా ఉన్నాం. గతంలో కూడా అనేక సార్లు మరి బండి సంజయ్ గారి బొమ్మ కాలబెట్టిరు. కేంద్ర మంత్రి అయిన హోంశాఖ ఆధీనంలో ఉన్న మరి వాళ్ళు అతిపెద్ద హోదాలో ఉన్న హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి ఫోటో కాలబెట్టడం జరిగింది, ప్రధానమంత్రి ఫోటో కాలబెట్టడం జరిగింది, ఈ రకంగా కిషన్ రెడ్డి గారి ఫోటో కాలబెట్టడం జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి పోలీసులు అడ్డుకుంటలేరు. కానీ మమ్మల్ని అడ్డుకునే విధంగా మేము ప్రోగ్రాం చేస్తూ ఉంటే, శాంతియుతంగా ప్రోగ్రాం చేస్తూ ఉంటే మరి బొమ్మ కాలబెట్టి నిరసన, మహిళల హక్కు అది. దేశవ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో చట్టసభలకు వాళ్ళు కూడా రావాలనే వాళ్ళ జీవిత కాలపు కోరికను, ఆశయాలను మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రోజు బిల్లు ప్రవేశపెడితే అడ్డుకున్న పార్టీలను మరి రాబోయే కాలంలో బొందబెట్టాలని చెప్పేసి మహిళా మనులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి రాబోయే ఎన్నికలలో ఈ మహిళలందరూ ఏకంగా మరి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి, నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మహిళా మనులందరినీ కోరుకుంటూ ఈ కేంద్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నిన్న ఏదైతే పార్లమెంట్ లో ఏదైతే మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తదితర పార్టీల వైఖరికి నిరసనగా ఈ రోజు మనము రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి పిలుపు మేరకు ఈ రోజు హుస్నాబాద్ లో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ మహిళా బిల్లును వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీకి ఏమాత్రం కూడా, సోనియా గాంధీకి వాళ్ళు ఇక్కడ స్వదేశంలో పుట్టారు కాబట్టి వాళ్ళకు మహిళల యొక్క గొప్పతనం తెలిసే పరిస్థితి లేదు. వాళ్లకు వత్తాసు పలికేందుకు ఎంఐఎం పార్టీ మరియు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంతుల మూటాలు ఇచ్చి ఈ రోజు వివిధ పార్టీలను ఆకట్టుకొని ఈ రోజు మహిళా బిల్లును వ్యతిరేకించి అవిశ్వాస తీర్మానం చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు మహిళలు రేపు రాబోయే కాలంలో ఏదైతే మహిళా బిల్లును 33% వ్యతిరేకించిన కుహానా పార్టీల అందరి కూడా, అందులో కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఎంఐ పార్టీ ప్రోద్బలంతోనే ఈ రోజు మహిళా బిల్లు రాగలరు. మహిళలు అంటే కేవలం వంటింటి దాని లెక్క చూసేటువంటి వారు, కానీ మహిళలు అంటే గౌరవం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మహిళలంటే గౌరవం. మహిళలంటే వారి యొక్క సనాతనం నుండి ధర్మం ప్రకారం వాళ్ళ ద్వారానే మనం అభివృద్ధి చెందుతాం కాబట్టి మహిళలకు 33% నుంచి అవినీతి రాజ్యం లేకుండా స్వచ్ఛమైన రాజ్యాన్ని కావాలని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని నిన్న పార్లమెంట్ లో ఏదైతే కాంగ్రెస్ తదితర పార్టీలు అవిశ్వాసం చేయడం జరిగింది కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు చేశాం. రేపు రాబోయే కాలంలో స్థానికంగా ఉన్న మంత్రి కూడా అవాకులు చెవాకులు పలుకుతాడు. ఆయనకు కూడా ఈ మహిళలు కూడా బుద్ధి చెప్పే కాలం వస్తుందని ఈ సందర్భంగా